కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రియాజ్ సేవలను గుర్తించి 3 నెలల కిందట రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా నియమించారు. అఫ్జల్గంజ్ సెంట్రల్ లైబ్రరీ కార్యాలయంలో రియాజ్ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేశారు. రియాజ్ అతని జీవిత కాలంలో ఎన్నో ఒడిదుడుకులు అధిరోహిస్తూ ఉన్నత శిఖరానికి చేరుకున్న సందర్భంగా మీటీవీ ఛానల్ తరపున చీఫ్ కోఆర్డినేటర్ జుబేర్ అహ్మద్ శుభాకాంక్షలు తెలుపుతూ పూలగుచ్చాన్ని అందించారు. ఇక్కడ చేసిన పెద్దలందరికీ ప్రధానంగా మా నేత మేము బాగా ఇష్టపడే రేవూరి ప్రకాష్ రెడ్డి గారు, మా ప్రాంత ఎమ్మెల్యే, అలాగే మా అన్న నాకు సీనియర్ మహారాష్ట్ర, మాకు వాళ్ళ పోలీస్ ఆఫీసర్గా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు, అలాగే ఈరోజు రాష్ట్ర శాసనసభలో అత్యధిక విద్యార్థులు ఒకరైన మా అన్న లక్ష్మీకాంత సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ పీహెచ్డీ ఒకరైన, అలాగే ప్రొఫెసర్ ప్రొఫెసర్ అందా గానయ్య గారు, అలాగే నా క్లాస్మేట్ నా ప్రియమిత్రుడు హరికృష్ణ, అలాగే అంతకుముందు ఈ గ్రంథాలయ సంస్థకి 10 సంవత్సరాలు చైర్మన్గా ఉన్న మా పెద్ద సార్ ప్రగతిశీల భవాలున్న మా శ్రీధర్ నాయకుడు గారు, మా శ్రీనివాసు, మా శ్రీధర్, చాలామంది అందరినీ కలుస్తాను, అందరితో మాట్లాడుతుంటే తీసుకుంటాను. ఇక్కడ పెద్ద మీటింగ్ కాదు, నేను ఒక ఓట్ తీసుకున్న తర్వాత మా పెద్దలు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు నన్ను తీసుకెళ్ళి నా చైర్లో కూర్చొని పెడతారు. అక్కడ నేను సంతకం చేసుకుంటాను. దాని తర్వాత మంత్రులు చాలామంది వస్తున్నారు ఈరోజు. వారందరూ కూడా ముఖ్యమంత్రి గారి సమీక్షా సమావేశంలో ఉండడం వల్ల 1 గంట తర్వాత నుంచి మంత్రులు రెగ్యులర్గా దాదాపుగా మోర్ దాన్ ఒక 6 నుంచి 7 మంత్రులు ఈరోజు వారు దీవించుకోవడానికి నాకు అభినందించారు. వారందరూ వస్తారు. ప్రోగ్రామ్స్ సాయంత్రం దాకా జరుగుతుంది. నేను సాయంత్రం దాకా మీకు అవైలబుల్ ఉంటాను. నా రిక్వెస్ట్ ఏంటంటే నన్ను పర్సనల్గా కలిసి నాకు సెకండ్ ఇవ్వడం, నాకు ఏదైనా ఓకే ఇవ్వడం ఉంటే నేను చాంబర్లో కూర్చున్నాక అది చేయండి. క్రౌడ్ మొత్తం ఇక్కడ కంట్రోల్ చేయడం సాధ్యంగా. అలాగే ముఖ్యంగా యూనియన్ వాళ్ళు, అంటే ఎవరైతే లైబ్రరీస్ సంబంధించి యూనియన్ వాళ్ళు, అయోధ్య కానీ సతీష్ కానీ మిగతా మిత్రులు తీసుకోలేకపోతున్నారు చాలామంది. అలాగే లైబ్రరీకి సంబంధించిన పెద్దలు, అలాగే వరంగల్ నుంచి చదువుకున్న మిత్రులు చాలామంది వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు నేను థ్యాంక్ చెప్తున్నాను. మనందరం ప్రశాంతంగా మాట్లాడుకున్నాం. మొట్టమొదటిసారిగా ఒక 2 నిమిషాలు నేను ఓట్ తీసుకుంటాను. దాని తర్వాత సార్ వాళ్ళను చాంబర్లో తీసుకెళ్తారు. అక్కడ చేయడం వచ్చిన తర్వాత మీరు ఎవరితో మంచి కాబట్టి సాయంత్రం మీకు అవైలబుల్ ఉంటాను. మధ్యాహ్నం కూడా లంచ్ ఉంది, ఎవరు మిస్ అవ్వద్దని నేను కోరుకుంటున్నాను.